హలో అండి. హాయ్ అండి. ఏపీలో నెక్స్ట్ ఎవర్ సీఎం అయితే బాగుంటుంది. యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ జగన్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకని అతను అవ్వాలను? ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ 35 ఇయర్స్ నుంచి ఒక రాజకీయాలు చూసుకుంటే మనకి ఎవరు వచ్చినా కానీ ఒక ప్రతి ఒక్క సీఎం కూడా ఒక మార్క్ అనేది ఇచ్చారు. ఓకే, కొంతమంది హైటెక్ సిటీ డెవలప్ చేశారు, కొంతమంది ప్రజలకి ఎక్కువ మొత్తంలో హెల్ప్ చేశారు. సో ఇవన్నీ చూసుకుంటే నాకేమనిపిస్తుందంటే ఒక పర్టికులర్ ఏరియాని కవర్ చేసే వాళ్ళకంటే ఎక్కువ ప్రజల్ని మెప్పించగలిగి వాళ్ళకి ఏదైనా చేయగలిగిన వాళ్ళే ప్రభుత్వానికి ఉండాలనేది నా పాయింట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో చూసినప్పుడు నాకు జగన్ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళే నాకు అనిపించింది. సో ఐ వాజ్ థింకింగ్ లైక్ హీఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ నెక్స్ట్. ఇప్పుడు ఈ 5 yearsలో చూసుకుంటే జగన్ పాలన మీద టోటల్గా నెగిటివ్ ఉంది. నేనైతే అలా అనుకోవట్లేదండి. అంటే మనం చూసే మీడియా ఛానల్స్ని బట్టి కూడా మన పర్సెప్షన్ అనేది మారుతుంది. ఇట్స్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్స్. బట్ మనము ఎప్పుడైతే గ్రౌండ్ రియాలిటీని మనం తెలుసుకోగలుగుతామో అయితే గ్రౌండ్ రియాలిటీ ఎప్పుడు వస్తుంది అని అంటే వెన్ వీఆర్ క్లోజ్ టు ద పీపుల్. ఓకే, సో మీడియా ఇప్పుడు మనకి చాలా విషయాలు కూడా మనకి మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంది. బట్ దానికంటే కూడా మనం ఎప్పుడైతే పీపుల్ ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నట్టు అలా మీరు ఎప్పుడైతే గ్రౌండ్ రియాలిటీ ఎక్కువ తెలుసుకుంటే దెన్ యూ విల్ బి గెట్ వాట్ ఇట్ ఈస్. సో అలానే నేను అనుకుంటున్నాను. ఆ బేసిస్లో నేను చెప్తాను. సో ఈ పథకాలు అనేవి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయండి? సంక్షేమ పథకాలు అనేవి ఏంటి అంటే ఇప్పుడు లెట్సే ఇప్పుడు మేము ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో అప్పటికి ముందు మేమందరము ఇప్పుడు మా మమ్మీకి పావల వడ్డీ వచ్చింది, మా ఫాదర్కి ఏమో రుణమాఫీ అయింది, మా సిస్టర్కి ఫ్రీ ఎడ్యుకేషన్ అయింది. దాంతో ఏమైంది అంటే ఆ కుటుంబం మొత్తం అఫ్లిఫ్ట్ అయింది. సో ఈ సంక్షేమ పథకాలు అనేవి ఏదో వృధాగా ఖర్చు పెట్టేస్తున్నారు అనేది అస్సలు కాదండి. నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే సొంతగా నేను ఆ లబ్ధి చేకూరింది కాబట్టి నేను చెప్తున్నాను. అదేమైంది అంటే ఆ కుటుంబం మొత్తం అఫ్లిఫ్ట్ అయింది. అప్పుడు ఏమైంది, ఆ కుటుంబంలో వాళ్ళకి ప్రెజర్స్ లేవు, వాళ్ళు ఇంకా ఎక్కువ చేసుకోగలిగే శక్తిని వాళ్ళకి కలిగింది కాబట్టి సో ఐ డోంట్ థింక్ సో అది వేస్ట్ అని నేను అనుకున్నాను. అవసరమైనవి కూడా కొన్ని ఎక్కువైపోయినాయి. అంటే ఎలా అవేంటి? చర్చ్ ఫాదర్స్కి. ఓకే, అంటే నాకైతే వాటి మీద ఐడియా అయితే లేదు. నాకు ఐడియా లేనప్పుడు నేను చెప్పలేను. సో జగన్ గారు ఇచ్చిన హామీలలో చాలా వరకు నెరవేర్చలేకపోయారు అంటున్నారు. అది ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అది జగన్ వచ్చినా ఇంకొకరు ఎవరు వచ్చినా సరే ఎవరు ఏం చేయలేరండి. అంటే ఎక్కువగా అయితే ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మనం ఇక్కడ మనకు బేస్ లైన్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అక్కడ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. ఫస్ట్ పాయింట్ ఉన్నదే మనము మేనేజ్ చేస్తూ ఉండాలి. అయితే జగన్లో నేను చూసింది ఏంటి అని అంటే అతను డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఓకే, అంటే అతను రౌడీ అని లేకపోతే ఇంకోటి చాలా చెప్పారు, చాలా నేను కూడా విన్నాను. బట్ అతను ప్రజలతో ఉండడం కానీ లేకపోతే సెంట్రల్ నుంచి వాళ్ళు నిధులు తెచ్చుకునే విధానంలో కానీ ఏంటంటే ఒక గ్రౌండ్ టు ఎర్త్ ఉండడం వల్ల అలా తెచ్చుకొని ప్రజలకి సేవ చేసేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఐ థింక్ ఈజ్ ఎ గుడ్ పర్సన్. ఒక ముక్కలో ఏపీలో నెక్స్ట్ సీఎం వైఎస్ జగన్.